హార్ట్ బుట్టలు ఎగురుకుంటా అర్థం కాల. Thank you. 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 Deputy CM sir. Deputy CM sir. అక్క అట్లా ఎట్లక్క ఇప్పుడే తినిపిస్తా కొద్దిగా వచ్చేస్తుందా మీరు కార్మికులు తినిపించుకోండి తాముతుర్లా అన్ని నల్ల ఉడుకు ఫోన్ పని అడగలేబా తమ్ముడికి స్వీట్ ఇస్తాను. థ్యాంక్ యూ సీఎం సార్. మీరు పెట్టాలా సుబ్బమ్మాయి రా తింటాను ఊరికే రా ఆడమా నువ్వు చాలు Thank you. Thank you. CM sir. CM sir. Thank you. MLA sir. Thank you. MLA sir. Thank you. Deputy sir. Thank you. Deputy CM sir. Thank you. Deputy CM sir. Thank you. MLA sir. Thank you. MLA sir. మాడుతుంది అవునులే వీళ్ళే మాట్లాడారు సఫర్ అయినాడు మమ్మల్ని చెప్పేమ్మా సారీ. అందరికీ నమస్కారము. మేము గత 21 రోజులుగా గతంలో స్ట్రైక్ చేసినందుకు గాను మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా మా సమస్య మా బాధ అర్థం చేసుకొని మాకు తిరిగి 3.5 జీతం పెంచడం జరిగింది. దీనికి గాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సరేనా అందరికీ నమస్కారం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏవైతే కార్మిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, కూటమి ప్రభుత్వ ధ్యేయం ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ పాలన చేస్తూ ఉంది. గత పాలనలో కనీసం ఎవరైనా ధర్నా సమ్మెంటేనే భయపడే రోజులు. ఎక్కడ ఏపీ ఎన్జిఓలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ బేసిక్స్ ఉండే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ భయపడినారు. ఈరోజు ఆ విధంగా లేకుండా ఇక్కడ వీళ్ళు 20 రోజులు చేసిందని ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వాళ్ళ పరిస్థితి ఏమని తెలుసుకొని వెంటనే ఈరోజు ఉండే రేట్లు ఏదైతే పెరిగినాయి వాళ్ళు కూడా కుటుంబాలు ప్రతి నెల గడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకు జీతాలు పెంచినారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా అందరూ సఫర్ అయినారు. కార్మిక ఉద్యోగులు వస్తే కనీసం చంపిపోవాలంటే భయము. అటువంటి పరిస్థితి లేకుండా మీ పాలన, మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే గారికి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరికి ఏం చేయనా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ బాగుండే ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు మీకంతా ఉద్యోగాలకి జీతాలు పెరిగిన దానికి మా కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఇది నిజంగానే మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశము మరియు కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి
ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 21 రోజు సమ్మె చేసి వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేసి క్షుణ్ణంగా మన సీఎం గారు కన్సల్ట్ మంత్రి గారిని పిలిపించి ఎంక్వైరీ చేసి ఎందువల్ల వాళ్ళు సమ్మె చేస్తున్నారు అనేసి తెలుసుకొని వాళ్లకు సమ్మె చేయకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే కార్మికులు సమ్మె చేస్తున్నారో వాళ్లకు వెంటనే గతంలో 15,500 రూపాయలు ఉండే జీతాన్ని 3,500 పెంచి దాదాపు 18,500 చేయడం, అదేవిధంగా 20,000 రూపాయలు వచ్చే జీతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చింది 3,500 పెంచి దాదాపు 24,500 జీతంగా ఇవ్వడం. ఇలా బేస్మెంట్ ఎవరికైతే ఎంత శాలరీ వస్తుందో దానిపైన ప్రతి ఒక్కరికి 3,500 పెంచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మన సీఎం గారికి అండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జీతం పెంచిన దానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము ఈరోజు రాష్ట్రంలోని 14,000 ఇంజనీరింగ్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మాకు పురపాలక సంఘంలో చాలా అన్యాయం జరిగినది. దాంట్లో భాగంగా మేము సమ్మెకి వెళ్ళి సమ్మె నుంచి ఈరోజు మేము 3,500 రూపాయలు జీతాన్ని పెంచుకున్నాము. దానికోసమని ఈరోజు పలమనేరు పురపాలక సంఘంలో ఎమ్మెల్యే సార్కి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్కి, డిప్యూటీ సీఎం సార్కి అందరికీ పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము దేనికోసం అయితే చేసుకుంటున్నామో ఈ విషయం తెలియజేస్తున్నాం అందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ మేము 14 మంది ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో 20 రోజులు సమ్మె చేసినందుకు మాకు 3,500 రూపాయలు జీతాలు పెంచినారు. దాని కొరకు రాష్ట్ర సీఎం సార్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు సార్కి, ఎమ్మెల్యే సార్కి, డిప్యూటీ సీఎం సార్కి, నారా లోకేష్ సార్కి, పురపాలక సంఘ మినిస్టర్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ ద్వారా వాళ్ళతో కలిసి ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఒక చిన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్పి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా సంతోషపడిన దినమే లేదు. ఉదాహరణకు సిపిఎస్తో కావాలని టీచర్స్ 5 సంవత్సరాలు సమ్మె చేసినారు. వాళ్ళకి లాస్ట్కి నిరాశ మిగిలింది వాళ్ళ ప్రభుత్వంలో. అలాగే అమరావతి ప్రాంతంలో ప్రజలు పాపం వాళ్ళు 5 సంవత్సరాలు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాల. కాకపోతే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి సమస్య తీర్చడానికి పూనుకున్న సందర్భాన్ని బట్టి మేమందరూ కూడా సంతోషపడుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ తెలుసుకుంది ఏమంటే, ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే